హిందువులకి అయితే స్థానం అయితే లేదు, ఇస్లామీలకు స్థానం అనేది ఎక్కువగా ఇచ్చారు అని చెప్పారు. 90%. సో 90% ఇచ్చారు. పూర్వకాలం నుంచి ఇస్లామీలు చేసే చేతలు ఏవైతే ఉన్నాయో అవిటికే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, ఎక్కువ కూడా ఆకర్షితులు అయ్యేవారు హిందువులు కానీ ఎవరైనా కానీ. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది కూడా మనకి ఎప్పటి నుంచో కనిపిస్తుంది. మీరు ఎందుకు అక్కడ మతం విభజన లాగా చేశారు? ఎవరు వాళ్ళే చేశారు, మనం అంటే మీరు దాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాదురా. ఇప్పుడు అక్కడ కొనడానికి వచ్చే వాళ్ళు అందరూ వస్తారా, ఓన్లీ ముస్లింలు వస్తారా? అందరూ వస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకత కాదురా. ముస్లిమ్స్ పరాయ దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు కాదు ఇప్పుడు వ్యాపారస్తుల్లో ఓన్లీ ముస్లిమ్సే ఉండరుగా, వ్యాపారం చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అక్కడ విడగొడుతూ చూస్తూ పార్షియాలిటీ చూపించింది ఎవరు? ప్రభుత్వం కదా. కదా కనబడుతుంది కదా నాన్న. కాబట్టి సెక్యులరిజం లేదు అనేది కనబడుతుందిగా కదా. నీ గౌరవం లేని చోటకి నువ్వు పోవడం అవసరమా? నువ్వు కొనడం అవసరమా? కావాలితే హిందీలో దేకండి అంటే ఏంటి, చూడడానికి వెళ్ళు, ఎక్కడ కొనాలో అక్కడ కొను, కొనకూడని చోటు కొనకు, తినకూడని చోటు తినకు కదా. నీ మేలు ఎక్కడ కోరతారో అక్కడ కొను, తిను, ఉండు, అంతే అంతే. అదేవిధంగా అరుణాచలంలో స్వామివారికి టోపీ అనే విషయం గురించి అసలు అది నిజమా అబద్ధం? తిరుపతిలో కదా. అచ్చా ఓకే టాపిక్. ఎందుకంటే మొన్న తిరుపతిలో అన్నమయ్య మీద పెట్టాడు పిచ్చాడు. కానీ ఒక్క జోక్ చెప్తాను నీకు, తర్వాత అందులోకి వెళ్దాం. మామూలుగా ఏదైనా గుడి కోల్చడం, కాల్చడం, రథం కాల్చడం ఇలా జరిగినప్పుడు ఒక హైలైట్ జోక్ వస్తుంది. మతిస్థిమితం లేని వ్యక్తి రథం కాల్చేశాడు, మతిస్థిమితం లేనివాడు గుడి కూల్చేశాడు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మతిస్థిమితం లేని వాళ్ళందరూ ఆ మతిస్థిమితం లేని మతాల్లోనే పుడతారు. వాడు ఒక్కడు కూడా మసీదు గోడ మీద వచ్చిపోయాడు, చర్చి గోడను పాడు చేయడు. అంటే మతిస్థిమితం లేని మతాలో అని కన్ఫర్మ్ అయిపోతుంది కదా మనకి. గుళ్ళు మాత్రమే పాడు చేస్తాడు. మతిస్థిమితం లేనివాడికి అమ్మ, అక్క, చెల్లి, భార్య తేడా ఉండకూడదు, అన్నము ఇది తేడా ఉండకూడదు. ఆడి మతి ఎప్పుడు స్థిమితం తప్పుతుంది? గుడి చూసినప్పుడే. ఎందుకని? ఆడి మతం అలా నేర్పించింది కాబట్టి. అందుకే ఫస్ట్ చెప్పాను, అన్ని మతాలు సమానం అంటే చెప్పులు బయట పెట్టాను. సినిమాల్లో చెప్పాను, అబద్ధం చెప్పకండి, చెప్పు వాడతాను. అందుకని అన్ని మతాలు ఎప్పుడు సమానం కాదమ్మా. 5,000 సమానమా? మీ అమ్మ షాప్లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు, ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? చెప్పు, సమానం అంటే చెప్పు. 10 లక్షలు ఇస్తాను, నిరూపించు. 10 lakhs. అబద్ధం కదా, చెప్పకూడదు కదా. హిందువులారా అబద్ధాలు చెప్పకండి, అన్ని మతాలు సమానం అని చెప్పకండి, నిరూపించండి. పోనీ నన్ను మసీద్కి వెళ్ళి హోమం చేసేద్దాం, నిజం అవుద్దా? ఇప్పుడు అరుణాచలంలో టోపీ అమ్మ ఏమిటి నీ క్వశ్చన్? టోపీ అమ్మ కూడా ఇప్పుడు చాలా సంచలనాలు చేసింది అక్కడ, అందరికి ఆశీర్వాదాలు కానీ. సో ఆమెనే దేవుళ్ళగా అందరూ కూడా ఆరాధించడం కూడా జరుగుతుంది కదా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏంటి అభిప్రాయం ఏముందమ్మా, మనం నాన్న ప్రతిదానికి ముందుగా మనం ఏం చేయాలన్నా పరిశీలన, తర్వాత పరిశోధన. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న వీడేదో మిల్లెట్ ఇడ్లీ అని ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళాడు. మరే చట్నీలో ఉల్లి వెల్లుల్లి ఉంటుందేమో చూడరుకోండి, పరిశీలించాలి. ఆ పక్కన ఏమైనా ఎగ్గలు గిగ్గలేస్తుందనేమో చూసుకోండి, పరిశీలించాలి. అలాగే ఉదాహరణ, అటువైపు దైవీ శక్తి ఉందా ఎవరిలైనా ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. వేలం వెరిగా పోకూడదు. ఆవిడ దగ్గర శక్తి ఉంటే మంచిదే, భక్తి ఉంటే మంచిదే. ఇప్పుడు క్రైస్తవులు కూడా గుడి కడుతున్నాము, పూజలు చేస్తున్నాము, బోనాలు ఎత్తున్నాము అని కూడా కొన్ని రీల్స్లో చూస్తున్నాము, కొన్ని అన్నిట్లలో కూడా చూస్తున్నాం, కొన్ని అన్నిట్లలో కూడా కనిపిస్తున్నాయి కదా. ఒక మాట లేపనా చెప్పేసాం ఆల్రెడీ, ఒక మాట ఏంటి బోల్ మాటలు చెప్పాం. కాపీ పేస్టు, క్రైస్తవం వేస్ట్, అన్నీ కాపీలే. కొండ మీద ఓ విగ్రహం, దానికి అగరబత్తులు, హారతులు, చెవులు కొట్టడాలు, గుండు కొట్టడాలు, అదే పలకీ సేవ, మొన్నైతే నిమజ్జనం, అన్నీ. నేనేమంటే ఇన్ని గొడవలు లేకుండా ఇక్కడ ఏడవచ్చుగా,
ధ్వజస్తంభం. నేను వెళ్ళాను చర్చికి, పెద్ద ధ్వజస్తంభం పైనేమో ఎక్కడో నువ్వేదో ఏదో ఊరు అనుకుంటున్నావు, సికింద్రాబాద్ వెళ్ళు, నువ్వే గుడి కదా అని దండం పెట్టించుకుంటావేమో, పైన చూస్తే 2 చెక్కలు. నేను ఎందుకంటే వాళ్ళకి ఏం లేవు కదా, నన్ను పండగలు లేవు, దండగ మాత్రం అది, వాళ్ళకి పండగలు లేవు. అందుకని ఆడు ఆశీర్వాద పండగలు, సువార్త పండగలు, కూటం పండగలు, ఓటం పండగలు, ఏసుతో రాత్రి, మేరీతో రాత్రి, ఇలా ఏవో రకరకాలుగా పండగల పేరు అది ఏమి లేవు. ఇప్పుడు ఒంటరాన్నోడు ఏం చేస్తాడు, ఏదో కలబెడతాడు. అలాగా మనకి ఎన్ని పండుగలు ఉన్నాయి, బోల్డ్ పండుగలు ఉన్నాయి. అలా పండగలు లేక ఈ పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారు. అది ఇక్కడ ఏడవచ్చుగా, ఇక్కడ ఏడవచ్చు కదా, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు. సంక్రాంతి ఉంది, ఉగాది ఉంది, శివరాత్రి ఉంది, వినాయక చవితి ఉంది, దసరా ఉంది, మా నెలంతా పండగ చేసుకునే కార్తీక మాసం ఉంది, నెలంతా పండగ చేసుకునే ధనుర్మాసం ఉంది. ఎందుకునేనా బుర్ర తక్కువ వాళ్ళే గోరీలు అవుతారు అంతే. ప్లీజ్ లాస్ట్ 3 అయిపోయింది, పిలిచాయి. ఓన్లీ 1. నో, టైం అయిపోయింది, టైం 1 minute ఉందండి, అడిగే. ఓన్లీ 1 minute, 1 question 1 minute. ఒకటి వచ్చేసి ఇప్పుడు గరికపాటి గారికి 2 భార్యలు అనే విషయం చాలా చాలా వైరల్ అవుతుంది. కాదు, మాజీ ప్రస్తుత అంతే, నాట్ ఇద్దరు. ఆ పదాలు బట్టి తేడా వచ్చేస్తుంది. ఒక ఇంట్లో వాళ్ళు 3 ఉంటే అప్పుడు 2 భార్యలు అనాలి, మాజీ మరియు ప్రస్తుత భార్యలు అనాలి. అంటే ఆయన చాలా ప్రవచనాల గురించి వివరంగా క్లుప్తంగా కూడా మనకి వివరిస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాలు ఇప్పుడు బయటికి వచ్చి ఆయన పేరుని అంటే బదనం చేయడానికి, నామ్ కా బద్నాం కర్నే కే లియే ఐసా కోషిష్ కర్తా హై లోగ్. విషయం ఏంటి, ఆయన మాజీ ఇప్పుడు నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ కొన్నావు నాన్న, 800 900 వాడేస్తున్నాం. ఈ షాప్ వాడికి ఏమైనా సంబంధమా? ఈ సొట్టపడచ్చు, లేదా పగిలిపోవచ్చు, అటే షాప్ వాడికి సంబంధం లేదుగా. అలాగా ఒక వ్యక్తి వివాహం ఆడి మళ్ళీ ఏదో డిస్ప్యూట్, విడాకులు అయిపోయాక ఇంకా అది కథం, అది గతం, ఈ సంబంధం లేదుగా. కాబట్టి దాని మీద మనం ఏం వ్యాఖ్యానం ఇస్తాం? ఏమైనా మోసం చేశారా మాట్లాడదాం, అట్లా అంతే. తల్లి థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరు మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా జై శ్రీరామ్. తల్లి హర హర మహాదేవ్. నాన్న అన్నీ ఇవ్వండి, ఈ పిల్లకి బుక్కు అన్నీ ఇవ్వండి. కళ్యాణం వస్తు తల్లి, ప్లీజ్. నాన్న 4 గొడవ తల్లి. శ్రీకృష్ణ మతస్తు, కృష్ణార్పణమస్తు. తల్లి నాన్న అన్ని బుక్కులు అన్నీ ఇవ్వు నాన్న. తల్లి తల్లి మా చిట్